ఓటు నీ ఓటు కాదు, సీటు కూడా రాదు, ఎంత వేస్ట్. ఒక్క ఓటు కూడా వాడాలి నాకు. ఓటు కూడా వేరు, గద్వాల కాదు, ఢిల్లీ కాదు. నా ఓటు నేను వేసుకున్నా. నీ ఓటు వేసుకొని నీ ఇష్టం, నీ ఇంట్లో ఉండు అంటారు. తప్పు నీదే. రాజు కారంగా ఉందే, సప్పగా ఉందే, మధ్య రకంగా ఉందే? మధ్య రకం ఉంది. అక్కడ కారం లేదు, ఇక్కడ సప్పగా లేదు, మధ్య రకం ఉంది. ఉప్పు కరెక్ట్ వేసిందా? ఉప్పు కట్టు ఉంది, కొంచెం కట్ అయింది. ఇక్కడ అమ్మాలి వర్కర్స్ కూడా ఉన్నారు. వీళ్ళే సరుకు ఎత్తి షాప్లో పెడుతుంటారు. 24 hours గద్వాల్లో అవైలబుల్గా ఉంటారు. ఏమన్నా మెటీరియల్ మొయ్యాలన్నా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ముఖ్యంగా గద్వాలకి వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి గద్వాల్లో వీళ్ళే మొత్తం అమ్మాలి వర్క్ చేస్తారు. మనకి బాగా తెలిసిన వాళ్ళు. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలా చూసే బదులు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నువ్వు రాత్రి ఏడ వండుకుంటావు? అదే హనుమంత్ హోటల్, పాత బస్ స్టాండ్. హనుమంత్ హోటల్ కాడ ఎందుకు వండుకుంటావు? అతను డబ్బు ఇస్తాడా? అవన్నీ తప్పు. అడగ తిన్న వాళ్ళు ఇల్లు లేనప్పుడు, పెళ్ళాం పిల్లలు లేనప్పుడు ఈ బాధ మీకు ఎలా? నా పెళ్ళి ఆమె చేసి వాడు ఎందుకు పండుకుంటావు? అది మీ తప్పు. అడిగే ప్రశ్న పోలీసులకే తప్పు, మీరు అడగరా? అతను మీకు టిఫిన్ ఇస్తాడంట కదా. అవన్నీ చెప్పకూడదురా బాబు. నైనా అడిగేది. ఏమన్నా ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ బ్యాక్ ఇక్కడ ఎట్లుండే పరిస్థితి? 20 సంవత్సరాల కింద ఇక్కడ ఏం లేకుండా, ఈ సరికల్లా దారిలో ఉండేదా పోనీక? దారి లేకుండా, రోడ్లు లేకుండా, వయసు రాసి రోడ్డు వచ్చినాక ఈ రోడ్లు కావడము, అన్ని పనులు కావడం. అన్నా ఇది నెహ్రూ గారి బొమ్మనే కదా? రాజు నీకు చంద్రబాబు నాయుడు ఇష్టమా, కేసీఆర్ ఇష్టమా, రేవంత్ రెడ్డి ఇష్టమా? మధ్యలో కేసీఆర్ తెలియదు, చంద్రబాబు తెలియదు అన్న. చంద్రబాబు పెద్దవాడు కదా, కేసీఆర్ మంత్రి తీపోయినా. ఏం తిన్నావు టిఫిన్? నా టిఫిన్ ఏదో తిన్నా, ఎవరైనా తింటాం, లేకుండా లేదు. గొర్రెలు ఇటువంటి ఇప్పుడు ఎవరు ఇవ్వలేదా? ఎవరు తయారు, ఎవరు ఇయ్యరు. ఎవరు సడక తిని చచ్చిపోతాడు అంతే. దేశమైనా రాజీవ్ గాంధీ బొమ్మ లేక కష్టమో తల్లి. అన్నా ఒకప్పుడు ఇక్కడ కూర్చోడానికి ఉండేనా? పుష్పునికి లేకుండా ఈ మొత్తం వయసు రాసి రోడ్డు వచ్చినాక వాళ్ళ తట్టుపారేసా. అటు పోదాం దాన్ని అన్న. ఇంత పెద్ద లైట్ ఎందుకు పెట్టారు? మొత్తం వెళ్తురు, మొత్తం ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఎక్కువ వెళ్తురు ఇక్కడనే ఉంటుంది కదా. పాత బస్ స్టాండ్ అంటే నంబర్ 1. ఈ లైట్ ఏంటి పెట్టినారంటే అప్పుడు వయసు రాసి రోడ్డు వచ్చినప్పుడు పెట్టినాడు. ఈ కొత్త పాత బస్ స్టాండ్లో డెవలప్ అయింది. ఈ ఏరియా అంటే పాత బస్ స్టాండ్ అంటే నంబర్ 1. ఎందుకు ఇంత పెద్ద లైట్ పెట్టినారు? వెళ్తురు ఎక్కువ రావాలా, ప్రజలు ఎక్కువ ఉండాలా. పాత బస్ స్టాండ్ ఇది. ఏదైనా బటన్ ఉంది ఇక్కడ? బంద్ చేయనికి ఉంది, చేయనికి ఉంది, లైట్లు వేయనికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక ఏమన్నా మారిందే? కేసీఆర్ వచ్చినాక కూడా పనులు చేసినాడు, లైట్లు వేపించినాడు, కొన్ని పనులు చేపించినాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం 0. అన్నా జగన్ లేని వాళ్ళు అందరూ ఈయనే అనుకుంటారు కదా రాత్రిపూట? బీద సాదా అని ఈడే అనుకుంటారు. అన్నదానం చేసే వాళ్ళు కూడా చేస్తారు బీదలకి. రాత్రిపూట వచ్చి బిర్యానీలు పంచుతారు, ఇంత పప్పు అన్నం పంచుతారు, ఇంత లూడూసు, ఎగ్ రైస్ వల్ల పంచుతారు. ఒక 5-6 మంది పండుకుంటారా? ఎక్కువ పండుతారు. ఇక్కడ ఓ 10-20 మంది పడతారు. మళ్ళీ ఇంకా రాలే ఇప్పుడు? ఇంకా టైం ఉంది కదా, 10 గంటల కల్లా బుకింగ్ అవుతారు ఇక్కడికి. వీళ్ళు పొద్దుగాల పూట కనపడతారా నీకు? పొద్దున మళ్ళీ 5 గంటల కల్లా లేచి దొడ్డికి పోయి వచ్చి బయట పోయేస్తారు. దొడ్డికి బయట పోయి వచ్చి మొత్తం చడుకుని మళ్ళీ టిఫిన్కి వస్తారు. అంటే వీళ్ళు పొద్దుగాల కనపడరు కదా? బయట పోతారు. బయటికి అడుగు ఒకరొకరు ఏరియా ఒకరు రైల్వే స్టేషన్కి అక్కడ ఇక్కడ పోతారు. రాజు నువ్వెక్కడ పోతావు పొద్దుగాల స్నానంకి? నాకు నీళ్ళు లేవు, నీ స్నానంకి ఏడుకోతావు? నా పెళ్ళాము పోయిన అన్న స్నానం ఏదో చేస్తావు? గంజిలో చేస్తావు సైన్యం కొలాయి కాడ. నేను కూడా ఆనే ముఖం కడుక్కునేతున్నా గంజిలా. అప్పుడు చెమటలు ఊకొస్తాయి నాకు. ఆనే గంజిలోనే కడుక్కుంటుండి. ఎవరైనా సరే గంజిలో నీళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఉంటే ట్యాంక్ ఫుల్ మాట్లాడతాయి. ఇప్పుడు కొత్త ట్యాంక్ నీళ్ళు అయిపోతే కరెంట్ పోతే మోటార్ వేస్తాయి, నీళ్ళు వస్తాయి, లేకపోతే లేదు. వాళ్ళు బంద్ చేస్తారు. ఆడకపోతే ఇంకేడ పోతాం? కాలువ పోతాం. కాలువనే గది, లేకుంటే అగ్రాన పోయి మునుగు రాల. అగ్ర వేరు అంతే. ఈత రాకుండా కొట్టుకొని పోతే సాయంత్రం దానికే పోయి కడుకొచ్చుకుంటా. గుండెల్లో పోయి గుండు గుట్టల్లో పోయి అగ్రహారం. నేను 9వ తరగతి చదువుకున్నాను. ఎప్పుడు చదువుకున్నా మా అమ్మనాళ్ళు ఎవరు కనబడలు. అక్క చెల్లెని అన్నదమ్ములకి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు పుట్టి వాళ్ళమ్మ ఈ గద్వాల జిల్లా వద్దని కోరుకుని అంతా బంద్.
అందరు బంద్ గద్వాల జిల్లా ఎందుకు వచ్చిందో, ఎన్ని సంవత్సరాలకు వచ్చిందో. కేసీఆర్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, మన చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, కేసీఆర్ అంతా అందరికీ వాల్మీకులుగా తప్పులు పడి ఎన్ని కులాలు గోనిపాటికి ఎందుకు రాలేదు. మండలకు తూర్లకు తాలూకులో అనంతపురం జిల్లా బాన్ అలా ఇక్కడ ఎట్లుండే అప్పుడు? ఇవి ఉన్నాయా? మెడికా ఫార్మసీ, అపోలో ఫార్మసీ అప్పుడు ఏం లేవు. ఇవల్ల షాపులు లేవా? లేవు. వైఎస్ రాజశేఖర కనీసం పోనీకి దారి ఉందే? అప్పుడు ఊటే ఇదల్లా దారి ఉండే కానీ అప్పుడు అయితే వాళ్ళ షాపులు కట్టించింది వైఎస్ రాజశేఖర పుణ్యాన్ని. అంతా డెవలప్ చేసినాడు. డెవలప్ ఫుల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పులి పని చేసినాడు. నీకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చచ్చిపోయినప్పుడు 2005లో నీకు ఎన్ని సమస్య చేసిందో చెప్పగలుగుతారంటే పిల్లలు రండి, గద్దులు రండి, నీ కాంగ్రెస్ గురించి మాట్లాడే. అన్న ఆవులు ఏడ వండుకుంటే రాత్రి కానీ పాత బస్ స్టాండ్లో పండుతాయి. పాత బస్ స్టాండ్ అక్కడనా? ఇక్కడే పండుతాయి. ఆడ రైల్వే అవి కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. మొత్తం తిరుగుతాయి. వచ్చి మళ్ళీ ఏడాడ వాళ్ళకి అలవాటు ఉంటే ఆడే పండుతాయి. మళ్ళీ పొద్దుగాలు చూస్తే ఉండవు. పొద్దున ఎక్కడైనా పోతాయి. తిన్నికే ఇంట్లో పొడుగుతా బియ్యం పెడతారు కదా, అవి కూడా రాజులా తిరుగుతాయా? రాజులకే. రాజు ఆవులు ఏడుంటాయి పొద్దుగాల? నాకు అవన్నీ తెలియదు. టిఫిన్ ఏమన్నా తెచ్చునా? టిఫిన్ వద్దులేనా, చాలా అయిపోయింది. తెస్తానా? వద్దు తెచ్చినా కూడా మళ్ళీ అన్నం తినను. నీకు రోజు ఎవరు పెడతారు? ఎవరు చిన్న పుణ్యాతులు ఎవరిస్తే వాళ్ళు తింటా. నేను చెప్పుకోను, వాళ్ళ మంచి ఇచ్చిన నా మనుషులు పెట్టుకుని. మళ్ళీ ఇప్పుడు నీకు ఎవరు ఇస్తారు? నేను హోటల్లో ఆడుకొచ్చుకొని తింటాను. ఎవరు ఒకళ్ళు ఇవ్వకుంటే ఇవ్వకుంటే మాకు ఎవరు ఊరే లేదంతా. ఇంత గద్వాలు ఇల్లు పెట్టారు, అన్నము మూస్తారు కదా షాపులు. షాపులు మూసే పొద్దుగాల పోయి తెచ్చుకో సరే. రాజు ఇప్పుడు టిఫిన్ తినబోతున్నాడు. నేనే తెచ్చా రాజు, నేనే తెచ్చినా కదా. అన్నయ్య తెచ్చి ఇచ్చినాడు, తింటున్నాడు రెడ్డి అన్న. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. అన్న జర టిఫిన్ చేస్తా అంటే లేదు నేనే తెచ్చుకుంటానే, ఇంకా నేనే లేదు అన్న తెచ్చిస్తా అని చెప్తే. ఒకవేళ నేను తేకుంటే ఎవరు ఇస్తారు నీకు? నేను పోయి తెచ్చుకుంటాను బయట, సంతోషంగా తెచ్చుకుంటాను. నీ అభిమానులు ఉన్నారా, ఇస్తారా? అభిమానులు నన్ను చూసిన వాళ్ళే సార్, అందరైతే ఇయ్యరు. ఏ రాంబాబు ఇస్తాడు ఎగ్ రైస్, ఆడ హోటల్ ఉడిపి హోటల్ ఇస్తారు, ఆడ కింద బస్ స్టాండ్ కాడ ఎవరు టీ ఇస్తారు, అట్లా అన్నీ తాగుతా అంటే పోతాను కాలం. ఒకసారి టేస్ట్ చేయడు, బాగుందా లేదో? బాగుంది, తిని చూడు. బాగుంది. ఒక ముద్ద తిను, తింటున్నా. తిని చెప్పు, మా వాళ్ళు ట్రై చేస్తారు. బస్సు పోతుంది, 9:30 బస్సు ఇది. ఎక్కడి నుంచి అంటే అలా మనకు కనపడతలేదు. రైచురా వాటర్ ఎట్లుంది దోశ? బాగుంది, బాగుంది. అది తినే చేస్తుంది. హోటల్ ఉడిపి పాత బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ ఒకటి, కార్యాలయం తప్పు, పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయినారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్గడ్డ కుర్మా అంటారు దాన్ని. ఇంకా ఈ వాటర్ ఎవరు ఇచ్చినారు? వాటర్ ట్యాంకులు తెచ్చుకున్నాం. వాటర్ ట్యాంకులు ఎవరు? ఆయన పేరు రాదు. ఇక నా పక్కన ఫ్రీ ఇస్తారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్రీ ఇస్తారు. ఉడిపి వాళ్ళు కానీ రాంబాబు కానీ ఈయనే మనకి ఇక్కడ వాటర్ అన్న ఉన్నాడు, ఆ వాటర్ అన్న కూడా ఫ్రీ ఇస్తాడు. చేపలు, ఈ సాయిబులు, టెంకాయల వాళ్ళు, 4-5 చేపలు, చెప్పులు కుట్టే వాళ్ళు, ఆ షాపు. ఇది 5 రూపాయలు ఇస్తారా వాళ్ళు? 5 రూపాయలు ఎవరైనా ఇస్తే తినిపోయి ప్రేమతో ఇస్తారు. నీ పాప మేము నీ భార్య పిల్లలు చెప్తే మాకు కొంచెం బాధపడతారు. కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇది కస్టమర్ గద్వాల జిల్లా డీకరణ తప్పు చేసింది. 5 రూపాయలు ఇస్తారా? 5 ఇస్తారో 10 ఇస్తారో, అది ఏమో. రోజు ఇస్తారా? రోజుగారు వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తారు అంతే. డైలీ వాళ్ళ పిల్లలు బతుకుగా వాళ్ళ సంసారం లేదా? నేను మంచిగా చెడ్డాను, నీతో ఉంది గుణం తప్పున గుర్తుకు రావాలని కోరుకుంటాను. నేను గద్వాలని నేను మంచిగా చెడ్డాను. మంచిగా రెడ్డి, నీకు రెడ్లు మంచి లేకుంటే నీకు నాకు దూరం అవుతుంటే ఏదో వాళ్ళని పిల్లవాడు తల్లి లేకుంటే అన్నం తెచ్చి పెడుతున్నా, తింటున్నా. నా భార్య పిల్లలు చూడండి, దీన్ని బంద్ చేయండి. ఇటువంటి చదువులు వద్దు. ఈ చదువు రాజు పోతా, టైం అయింది. బాయ్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ. మంచి